ప్రేమ స్వరూపి పరమ పవిత్రుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కడవరి దినాల్లో జీవిస్తున్న మనందరినీ కూడా ప్రభు ప్రేమిస్తూ వాక్యము ద్వారా అనేక విషయాలను మనకు బయలుపరుస్తూ ముఖ్యముగా 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనములో సెలవిచ్చినట్లు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, ఇవి మనుషులను బట్టియే వస్తాయి అని సెలవిచ్చినట్లుగా వివిధ రకాలైనటువంటి మనుషులను మనకిక్కడ ఈ శీర్షికలో పరిచయము చేస్తూ ఉన్నాడు. ఎలాగనగా మనుషులు అని రాస్తూ రకరకాలైనటువంటి మానవులను పరిచయము చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈ రోజున మనము ధ్యానించి 2 రకాలైనటువంటి మనుషులు, ఒకటి అనురాగరహితులు, రెండవది అపవాదకులు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకముగా అనురాగరహితుల గురించి, అపవాదకుల గురించి మనము నేర్చుకునై ఉన్నాం. కనుక రండి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని మనల్ని మనము సరిచేసుకుందాం. దేవుడు ఎవరి పట్ల విముఖులుగా ఉండమంటున్నారో గ్రహించి వారికి మనము విముఖత చూపిస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుందాం. ఈనాటి అంశము అనురాగరహితులు మరియు అపవాదకులు. అనురాగరహితులు అంటే ప్రేమ లేకపోయేవారు, ప్రేమ లేనటువంటి వారు. ప్రేమ లేకపోవటమే అనురాగరహితం. ప్రేమ లేని వారు అనురాగరహితులు. మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ గురించి ఏమన్నా రాయబడిందా అని అన్నప్పుడు మనము చూస్తే యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. చూసారా అండి, మనము ఆరాధిస్తున్న దేవుడు ప్రేమస్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయనను ఆరాధిస్తున్నటువంటి ప్రజలు కూడా ప్రేమ కలిగిన వారిగానే ఉండాలి, ప్రేమ గలవారై ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించాలి అని లేఖనములు సెలవిస్తూ ఉంటాయి. కనుక మనము ప్రేమ కలిగిన వారి వలె బ్రతకాలి ప్రియులారా. కానీ అంత్య దినములలో మనుషులు అనురాగరహితులుగా ఉంటారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు ఇలా ప్రేమ లేని వారిని బట్టి వస్తాయి, అనురాగ రహితుల వల్ల వస్తాయి, అపవాదకుల వల్ల అపాయకరమైన కాలములు వస్తాయి. మరి ప్రేమ గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మరి 1వ వచనం నుండే భక్తుడైన పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గనగనలాడు తాళమునై యుందును అంటున్నాడు ఆయన. నేను సువార్తను ప్రకటిస్తున్నాను, సువార్త పరిచర్య భారము నాకున్నది. ప్రభు నన్ను పిలుచుకున్నాడు, ఆయన రక్షణ సువార్తను అందించడానికి నన్ను పట్టుకున్నాడు. అనేకులకు ఈ యొక్క వెలుగును గురించి నేను ప్రకటించాలి, అనేకులను మారు మనసులోనికి రక్షణలోనికి నడిపించాలి, సువార్త పట్ల నాకు ఆసక్తి ఉన్నది, ఆత్మల పట్ల భారం ఉన్నది అని చెప్తున్నటువంటి ఈ పౌలు గారు అంటాడు, నేను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గనగనలాడు తాళమునయ్యుందును అని అంటున్నాడు ప్రియులారా. అంటే ప్రేమకు పౌలు గారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. దేవుని వాక్యము కూడా సెలవిస్తుంది, మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. మీకు నేను ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనము చూస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రేమ గురించి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట రాయడము మనం చదువుతాం. 22వ అధ్యాయము మరి నేను 36 నుంచి చదువుతున్నాను. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. ఒక ఆయన దగ్గరికి వచ్చి, ధర్మశాస్త్రోపదేశకుడే, ధర్మశాస్త్రమును గూర్చి పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి, పాటించకపోవడం వేరు, పాటించట్లేదు, ఆయన బోధిస్తున్నాడు. ఆయన వచ్చి అడుగుతాడు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అంటాడు. అప్పుడు యేసు ప్రభువు వారు చెప్తున్న సమాధానం, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను, ఇది 2వ ఆజ్ఞ అని
ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞల గురించి ప్రభువారు ఆ ధర్మశాస్త్రోపదేశకునికి తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారులారా, ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. యేసు ప్రభువారు అంటున్నారు కదా, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది 2వ ఆజ్ఞ, నేను మీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. అయితే ఆయన ఈ ఆజ్ఞను క్రొత్తగా ఏమి ఇవ్వట్లేదు, కానీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలు అనగా 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు మానవుడు దేవుని పట్ల ప్రేమతో దేవుని ఆరాధించటానికి, మహిమపరచటానికి గైకొనవలసినటువంటి 4 ఆజ్ఞల్ని సూచిస్తూ మొదటి 4 ఆజ్ఞలు నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో అంటాడు అక్కడ. కానీ 5వ ఆజ్ఞ నుంచి వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు సన్మానించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవన్నీ కలిపి మానవుల పట్ల ప్రేమ కలిగి ఉండటానికి 2వ రకమైనటువంటి ఆజ్ఞ, అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు. మొదటి 4 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞకు సాదృశ్యంగా ఉన్నాయి. నిన్ను వలె నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి అనేది మొదటి 4 ఆజ్ఞలకు సాదృశ్యముగా ఉన్నది. 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు మానవుని పట్ల ప్రేమ కలిగినటువంటి విషయానికి ఈ యొక్క ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రేమ లేనివాడు ప్రభువును చూడలేడు. దేవుడు ప్రేమస్వరూపి అన్నమాట మనం చదువుతున్నాం. అవును ప్రియులారా, ఈరోజు అనేకుల పాపము విస్తరించిపోతుంది కాబట్టి ప్రేమలు చల్లారిపోతున్నాయి. అనేకుల ప్రేమ చల్లారిపోవడానికి అక్రమము విస్తరిస్తుంది, పాపము విస్తరిస్తుంది, ప్రేమలు చల్లారిపోతున్నాయి, కనుమరుగైపోతుంది. అయితే దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని రాకడ సమయం వరకు కూడా నమ్మకముగా ప్రేమ కలిగి జీవించాలి. నీవు ప్రేమను విడిచిన వాడవైతే, ప్రేమను మరిచిన వాడవైతే, ప్రేమ లేని వాడవైతే దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించట్లేదు, దేవుని నామానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు, పాపములో పడిపోతున్నావు, దేవుడు వచ్చినప్పుడు విడిచిపెట్టబడతావు అన్న విషయాన్ని ఈ సందర్భముగా దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకని మళ్ళీ మనం చూసినట్లయితే 5వ వచనం చూసుకుందాం. 4వ వచనం నుంచి, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొని. ఇలాగ ప్రేమ గురించి చాలా విషయాలు మాట్లాడుతున్నాడండి. అవును, ప్రేమ కలిగినటువంటి వారు ఇన్ని అలవాట్లు కలిగి ఉండాలి. నేను ప్రేమ కలిగి ఉన్నాను, నేను అందరినీ ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు, కానీ ఈ అన్నీ కూడా అలవాటుగా చేసుకోవాలి. ఈ అన్నీ కూడా జీవితంలో ఒక భాగముగా మనము క్రియగా మనం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, అది దీర్ఘకాలము సహిస్తుందంట. ప్రేమ దీర్ఘకాలం సహించాలి, దయ చూపించాలి, మత్సర పడకూడదు, డంబముగా ప్రవర్తింపకూడదు, ఉప్పొంగకూడదు, అమర్యాదగా నడుచుకోకూడదు, స్వప్రయోజనము గురించి ఆలోచించకూడదు, దుర్నీతి విషయమై సంతోషపడకుండా సత్యం విషయంలో సంతోషపడాలి, అన్నిటినీ తాలుకోవాలి, అన్నిటినీ నమ్మాలి, అన్నిటినీ నిరీక్షించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారులారా, ప్రేమకు ఇన్ని లక్షణాలు ఉన్నాయి, ప్రేమకు ఇన్ని కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పాటించాలి, ఇవన్నీ కూడా మనము చేయాలి. అప్పుడే మనము ప్రేమ కలిగిన వారం అవుతాము, ప్రేమను కనపరిచిన వాళ్ళం అవుతాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం మొదటి ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినప్పుడు ప్రతిదీ కూడా ప్రేమతోనే ముడిపడి ఉన్నది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. కారణం ఏంటో తెలిసినా, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కనుక, ఆ పాపములో పడి ఉన్న మనల్ని విముక్తులుగా చేయటానికి, పాపములో నుంచి విడిపించటానికి, సాతానుని కబంధ హస్తాల్లో నుంచి విడిపించటానికి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఎలాగా? వదకు తేబడిన గొర్రె పిల్లలాగా, బొచ్చు కత్తెరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లుగా ఆయనను మౌనముగా ఈ లోకానికి పంపించాడు, మౌనముగా అప్పగించాడు, సిలువ మరణానికి అప్పగించాడు.
ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కారణం ఏంటంటే తండ్రి చిత్తాన్ని జరిగించటానికి నిన్ను ప్రేమించిన యేసయ్య ఈ లోకానికి చనిపోవటానికి కూడా సిద్ధపడి వచ్చాడు ఆయన. దీనికి గల కారణం ఆయన త్యాగం, ఆయన ప్రేమ. ఆ ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనములనైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానము అయినను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఇవన్నీ ప్రేమ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలే ప్రియులారా. ఒక ప్రేమికుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. ఆ ప్రేమికుడు ఎవరు అంటే ఒక మానవుడు యేసుప్రభు వారిని ప్రేమించే విధానం. మానవుడు యేసుప్రభు వారిని ప్రేమిస్తూ తోటి క్రైస్తవులను, తోటి మానవాళిని, భూమి మీద ఉన్న అన్ని మతాల, అన్ని ప్రజల, అన్ని ప్రాంతాల వారిని సమానంగా ప్రేమించేటటువంటి క్రైస్తవుడై ఉండాలి. ప్రేమలో స్వార్థం ఉండకూడదు, ప్రేమలో స్వప్రయోజనమును కోరుకోకూడదు, ప్రేమలో మత్సరము, డంబము ఏది కూడా ఉండకూడదు ప్రియులారా. అలాంటి ప్రేమ కలిగిన వారు ఈ రోజుల్లో ఉండాలని ప్రభువారు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రేమలు చల్లారిపోతున్నాయంటే అక్రమం విస్తరిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని గైకొనేవారు, వాక్యాన్ని నమ్మేవారు, వాక్యానుసారంగా జీవించేవారు ఎన్నటికి మరి పాపములో పడకూడదు, ప్రేమను చల్లార్చకూడదు. క్రైస్తవుల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇవి చివరి దినాలు, ఈ చివరి దినాల్లో అక్రమం విస్తరిస్తుంది కాబట్టి ప్రేమలు చల్లారిపోతున్నాయని. ప్రేమను చల్లార్చకూడదు క్రైస్తవుడు. ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు అంటారా? ఒక మాట చదువుదాం. 13వ అధ్యాయము 13వ వచనం ఆఖరి మాట. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారా అండి? విశ్వాసం గురించి మాట్లాడాడు, నిరీక్షణ గురించి మాట్లాడాడు, చివరిగా ప్రేమ గురించి మాట్లాడుతూ అంటాడు వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు ఆయన. అవును ప్రియులారా, మనము ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఈ మూడిట్లో కూడా శ్రేష్టమైనది ప్రేమ. ఈ 13 వచనాలు కలిగినటువంటి ఈ 13వ అధ్యాయంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు ప్రేమకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే దేవుని చిత్తము జరిగించటము ప్రేమలోనే ఉన్నది. ప్రేమ కలిగిన వాడే దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతాడు. ప్రేమ త్యాగము విషయంలో వెనకాడదు, ప్రేమ ఇచ్చే విషయంలో వెనకాడదు, ప్రేమ సమర్పణ విషయంలో వెనకాడదు. అవును, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఇచ్చాడు అంటే అది ప్రేమ. యెహోవా దేవుడు ఈ లోకానికి మానవ రక్షణ కొరకై యేసుక్రీస్తును పంపించాడు అంటే అది ప్రేమ. ప్రియులారా, ఆయనను ఆరాధిస్తున్న నీవు నేను కూడా ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మళ్ళీ నేను చదువుతున్నాను. 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రియులారా, నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నావేమో, నీలో ప్రేమ లేకపోయినట్లయితే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నాను అని చెప్తున్నట్లయితే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ స్వరూపిగానే నువ్వు కూడా ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. ఇందులోనే రెండవ రకమైనటువంటి ప్రజలు, రెండవ రకమైనటువంటి మానవాళి ఎలా ఉన్నదో మనం చూద్దాం. అపవాదకులు. రెండవ రకమైనటువంటి మనుష్యుడు అపవాదకుడు. అపవాదకులు ఎంతసేపు కొండెములాడటము, ఒకరి మీద అబద్ధ సాక్ష్యములు చెప్పటము, ఒకరి గురించి చెడుగా మాట్లాడటము, విశ్వాసిని బలపరిచే విధముగా కాకుండా బలహీనపరిచే విధముగా మాట్లాడడము, ప్రేమలను చల్లార్చే విధముగా మాట్లాడడము, ఇద్దరి మధ్య వివాదము రేపడము, వివాద సంబంధమైనటువంటి మాటలు మాట్లాడడము అపవాదకులకు ఉండేటటువంటి అలవాటు. ఇందులోనే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకున్నట్లయితే అపవాదకుల గురించి బైబిల్ ఏమని సెలవిస్తూ ఉందో మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనమును నేను చదువుతున్నాను. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అవును కదండి? అపవాదకులకుండే ఇంకొక రకమైనటువంటి బలహీనత, అలవాటు ఏంటంటే
నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. కొండెము మాటలు మాట్లాడడం, సహోదరుని మీద, తల్లి కుమారుని మీద అపనిందలు వేయటం, లేనివి ఉన్నట్లుగా సృష్టించి ఉన్నవి లేనట్టుగా మాట్లాడడం, అబద్ధ సాక్ష్యములు పలకటం. ఆజ్ఞల్లో మనము చూస్తాం, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాడు, నీ తల్లి కుమారుడు, నీ సహోదరుడు, నీ తోటి విశ్వాసి, నీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా కానీ అబద్ధ సాక్ష్యములు వారి మీద మనము పలకకూడదు. ఇది అపవాదకులు చేసేటటువంటి పని. అపవాదకులు ఇలా ఉన్నారు, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచుందా. కీర్తనీయుడైన దావీదు మాట్లాడుతున్నటువంటి మాట, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అపవాదకులకు ఉండే ఈ అలవాటు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటూ ఉండగా నీకు నాకు ఉన్నదేమో మనల్ని మనము పరిశీలించుకుందాం, మన హృదయాలను మనము పరిశీలించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం చూసుకున్నట్లయితే ఈ సామెతల గ్రంథంలో కూడా అపవాదకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 16వ అధ్యాయము 28వ వచనమును మనం చదువుకుందాం. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. అవునండి, మూర్ఖుడు కలహాలు పుట్టిస్తుంటే ఈ అపవాదకుడు కొండెము మాట్లాడేవాడు మిత్రభేదమును పుట్టిస్తాడు. మిత్రులుగా, స్నేహితులుగా జీవించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ స్నేహితుడు అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటాం. ప్రియులారా, స్నేహమును పెంపొందించేది దేవుని వాక్యం. దేవుడు మనకు ఒక స్నేహితుడిగా ఉన్నాడు. స్నేహితుడిగా ఉండి మన అక్కర్లు తీరుస్తున్నాడు. స్నేహ బంధాన్ని పెంచేది దేవుని వాక్యం. కానీ కొండెగాడు చేసేటటువంటి పని, అపవాదకులు చేసేటటువంటి పని, మిత్రుల మధ్య భేదాలు పుట్టిస్తాడు, మిత్ర భేదమును కలుగ చేస్తాడు. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి కాలంలో జీవిస్తున్న ప్రియులారా, అపాయకరమైన కాలములు ఇలాంటి మనుషుల వలన వస్తాయి. ఒకటి అనురాగరహితుల వల్ల వస్తుంది. ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అపవాదకుల వల్ల వస్తుంది. ఈ అపవాది సహోదరుని మీద కొండెములు మాట్లాడతాడు, అబద్ధ సాక్ష్యములు మాట్లాడతాడు, మిత్రుల మధ్య భేదాలను కూడా పుట్టిస్తాడు అపవాది. మరి అపవాదకులు అనే విషయాన్ని ఇక్కడ మనము గ్రహించాలి. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుంటే ఇంకొక రకమైనటువంటి అపవాది గురించి మనకి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయము 4వ వచనము, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను, ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయు తన సహోదరుని కొంపముంచును, ప్రతివాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. కడవరి దినాల్లో జీవిస్తున్న క్రైస్తవ సంగమా, ఎవరి వలననో కాదు, సహోదరుల వలన ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి, వివేకము కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. వివేకము కలిగి ఎందుకు ఉండవలసి వస్తుంది అంటే, తన పొరుగువాడే. ఎవరు? తన పొరుగువాడే. 4వ వచనంలో అంటాడు కదా, తన పొరుగువాడే ఈ కార్యములు చేస్తాడు. ఏంటది? అపవాదకులు. కొండెములు మాట్లాడడము ఎవరు? పొరుగు వాళ్ళే చేస్తారు. మన పొరుగు వాళ్ళే ఇలాంటి కార్యాలు చేస్తారు. ఈ విషయంలో వారు వెనుదిరిగరు. వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయు తన సహోదరుని కొంప ముంచును. ప్రతి సహోదరుడు, ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పటానికై ఇటు అటు తిరుగుతున్నాడు. ఎన్ని అద్భుతమైన విషయాలు ఇక్కడ అపవాదకుల గురించి మనతో మాట్లాడుతున్నాడో చూడండి. ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడో చూడండి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఏమండి, అపవాదకులు ఇంత ప్రమాదకరంగా ఉంటారా? అవును. నీ పొరుగువాడే, నీ పొరుగువాడే నీ కొంప ముంచే పరిస్థితి రాబోతుంది. నీ పొరుగువాడే నీ కొంపను ముంచుతాడు. ఏ సహోదరుణ్ణి నమ్మకూడదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇవి అపాయకరమైనటువంటి కాలములు, వచ్చే దినాలు. అపాయకరమైన కాలములు ఎవరి వల్ల వస్తాయి? ఈ అపవాదకుల వల్ల వస్తాయి. ఆ ప్రేమ లేని వారి వల్ల వస్తాయి. అనురాగ రహితుల వల్ల వస్తాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త కలిగి ఉందాం ప్రియులారా. మన పొరుగు వాళ్ళే, మన సహోదరులే మనల్ని, మన కొంపల్ని ముంచే ప్రమాదం వాటిల్లబోతుంది. అపాయకరమైన కాలములు ఈ అంత్య దినాల్లో
వీరి వలననే రాబోతుంది. ఎహెచ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఎహెచ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురం ఉన్నారు, పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. కొండెములు చెప్పి నరహత్యలు చేయువారు. అవునండి, నరహత్యల గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఒక వ్యక్తిని మనము శారీరకంగా చంపడము కాదు, కానీ మాటతో చంపడం, వారి మీద అబద్ధ సాక్ష్యాలు పలికి మాట్లాడి చంపటం, మానసికంగా వారిని కృంగదోయటం, వారి ఎదుగుదలను అడ్డుకోవటం, వారి మీద మానసికంగా దాడి చేయటము కూడా నరహత్యతో సమానమే. అపవాదకులు ఇలాగే తయారైపోయారు. అపవాదకులు ఈ స్థితిలోనే ఉన్నారు. అపవాదకులు ఈ స్థితిలో ఉండి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి మన చుట్టూరా ఉన్నారు. కాబట్టి వీరి విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, ఆయన మాట్లాడుతున్నట్లుగా 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి ఇట్టి వారికి మీరు విముఖులై ఉండాలి. ఎవరు వారు అంటే ఈ అనురాగ రహితులు, అపవాదకులు. వీరికి విముఖుడిగా ఉండకపోతే నీ జీవితంలో, నా జీవితంలో భయంకరమైనటువంటి ప్రమాదము వాటిల్లబోతుంది. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఇప్పుడే నీ భక్తిని కాపాడుకోవటానికి, నీ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవడానికి, నీ ఆధ్యాత్మిక స్థితిని కాపాడుకోవటానికి ఆయన వచ్చినప్పుడు ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వధువు సంఘముగా అలంకరింపబడిన పెళ్లి కూతురు వలె నువ్వు సిద్ధముగా ఉండాలి అంటే, ఇదిగో ఈ మానవాళికి, ఈ మనుషులకు నీవు విముఖుడవై నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నీకున్నటువంటి నీతి క్రియలు కలిగి ఉండి నీతిగా బ్రతుకుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడు. లేకపోతే వీరి వలన నీకు ప్రమాదం వాటిల్లి నీ యొక్క భక్తి జీవితం పాడైపోయినప్పుడు, నీ యొక్క తెల్లని వస్త్రాలు మురికిగా మారిపోతే, నీ నీతి క్రియలను విడిచిపెట్టేస్తే, ఇదిగో ఆయన వచ్చినప్పుడు నీవు విడిచిపెట్టబడతావు. ఆ నిత్య నరకము, నిత్య అగ్నిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఇది నీకెంతో ప్రమాదకరమైనటువంటి విషయం అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలని ప్రభు ప్రేమను బట్టి నేను మీకు మనవి చేయుచున్నాను. ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. మరి దేవుడు ఎవరు అంటే మళ్ళీ 1 యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఇక్కడ 1 యోహానులో అంటాడు, 4వ అధ్యాయము 8వ వచనములో, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మరి ఇక్కడ 5వ వచనము ఎఫెసీ పత్రికలు అంటాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. మన దేవుడు ప్రేమ స్వరూపి, మనము కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి. మన జీవితంలో నుంచి ప్రేమ బయటికి రావాలి. మన జీవితంలో నుంచి ప్రేమ క్రియలు, ప్రేమ కార్యాలు, ప్రేమ మాటలు బయటికి రావాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అనురాగ రహితులు అంటే ప్రేమ లేనివారు, అపవాదకులు, కొండెములు మాట్లాడేవారు, ఇలాంటి కార్యములే చేస్తారు. వారిని నువ్వు గ్రహించినప్పుడు, వారిని నువ్వు గమనించినప్పుడు, వారిని నువ్వు చూసినప్పుడు నీ భక్తిని కాపాడుకొనున్నట్లు నువ్వు చేయవలసిన మొదటి పని వారికి విముఖుడవై ఉండాలి. అప్పుడే నీ ఆధ్యాత్మిక జీవితము, నీ భక్తి జీవితము కాపాడబడుతుంది. ఆయన వచ్చినప్పుడు నువ్వెత్తబడతావు. అవి విడిచిపెట్టలేదా సహోదరుడా, ప్రమాదంలో ఉన్నావు. కాబట్టి విడిచిపెట్టినట్లుగా ఈ ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆ రీతిగా జీవించినట్లు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, మహోన్నతుడా, పరలోకపు తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము కూడా మీ వలె ప్రేమ స్వరూపులుగా జీవించటానికి కృప దయచేయండి. అనురాగ రహితము, అపవాదము మాలో నుంచి తీసివేసి ఆ బలహీనతలో నుంచి విడిపించి ప్రభువా మేము ప్రేమ కలిగి జీవించటానికి మీ కృప దయచేయండి. ఇలాంటి అనురాగరహితులకు, ఇలాంటి అపవాదకులకు మేము విముఖత చూపించి మా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని పరిశుద్ధపరచుమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.